హలో అండి. ఈ వేసవికాలం వచ్చిందంటే చాలు మనకు ఎక్కువ గుర్తుకొచ్చేటి ఈ మామిడికాయలే కదా. ఆ పుల్ల మామిడికాయలతో అయితే నేను మంచిగా పులిహోర అయితే చేద్దామన్నా. ఎప్పుడు చింతపండు వేసి లేదా లెమన్ వేసి చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం నేనైతే మంచిగా ఇట్లా మొత్తం పైన పీస్ అంతా తీసేస్తున్నాను పులిహోర కోసానికని. మంచిగా తురుముకుంటున్నాను. అందులో మాత్రం జీడి అయితే ఉంటుంది. ఆ జీడి మొత్తం తీసేయాలి. అదంటే మాత్రం మనకు పెదవులకు కానీ అట్లా పుల్లు అయితే అవుతాయి. అందుకే జాగ్రత్తగా అయితే కట్ చేసుకొని అది మొత్తం తీసి మంచిగా ఇట్లా విధంగా తురుముకోవాలి. అది దురుపుకున్న తర్వాత పక్కన పెట్టి స్టవ్ పైన కడాయి పెట్టి అందులో పప్పు దినుసు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు ఇంకా మొత్తం వేసుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు పల్లీలు అయితే వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా 2 మినిట్స్ తర్వాత పసుపు కూడా వేసి ఈ తురుము కూడా మామిడికాయ తురుము కూడా వేసి అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. ఇక కాసేపు అయిన తర్వాత రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని